ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప స్వామి ఆలయాలన్నీ మణికంఠ నామస్మరణతో సందడిగా మారాయి. స్థానిక బెల్లూరి అయ్యప్ప ఆలయంతో పాటు సుంకిడి, ఇచ్చోడ, కట్టాల్, మల్లన్నగుట్ట అయ్యప్ప ఆలయాల్లో వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. భారీ సంఖ్యలో భక్తులు గురుస్వాముల చేతుల మీదుగా మాలధారణ చేసుకుని మండల దీక్షలు స్వీకరించారు. ఆదిలాబాద్ జిల్లాలో అయ్యప్ప ఆలయాల్లో కార్తీక సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కార్తీక పౌర్ణమి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు పౌర్ణమిని పురస్కరించుకొని వేకువజామున 4 గంటల నుంచి ఆలయాలన్నీ కూడా సందడిగా మారిన పరిస్థితి. చాలా ప్రాంతాల్లో కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పండుగ వాతావరణం వెలువరిస్తుంది. 4 గంటలకే అన్ని ఆలయాలు, ప్రధాన ఆలయాలతో పాటు అన్ని ఆలయాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా సందడిగా మారినాయి. ప్రస్తుతం అయితే కాగడ హారతులను వెలిగిస్తూ ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందువులు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి, కార్తీక మాసాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అమ్మ, ఏం చేస్తుండ్రు? ఇవాళ ఏం ప్రత్యేకం ఉంది? కార్తీక పూర్ణమి సందర్భంగా ఈరోజు ప్రొద్దుననే వచ్చి మహిళలము దీపాలు ముట్టిస్తాము. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి చేస్తూ ఉంటారు? 33 రోజులు. ఈ రోజుకు 30 రోజులు, ఇంకా 3 రోజులు సమాప్తం. ఇంకా రేపటికి సమాప్తం. ప్రత్యేకంగా ఎందుకు ఉంటుంది కార్తీక మాసంలో? ఏ దేవతారాధన ఎక్కువ జరుగుతుంది? హరిహరాదులది. 400 సంవత్సరాలకు పైగా ఉన్న చరిత్ర ఉన్నటువంటి గోపాలకృష్ణ మఠంలో వేకువజాము నుంచి కూడా దీపాలు వెలిగించడం, దీపారాధన కార్యక్రమం, కాకడ హారతులు వెలిగించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సుమారుగా 11,000 దీపాలతో ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా పౌర్ణమిని పురస్కరించుకుని ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చాలామంది భక్తులు కూడా, మహిళలు కూడా పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వేకువజామున 4 గంటల నుంచే ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గోపాలకృష్ణ మఠంలో వేకువజాము నుంచి పూజాది కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి. చాలామంది కూడా భక్తులు వేలాది సంఖ్యలో రావడం జరుగుతుంది. కాకడ హారతులను వెలిగిస్తున్నారు. వివిధ రకాల అభిషేకాది పూజలు చేస్తున్న పరిస్థితి. తులసి చెట్టుకు పూజాది కార్యక్రమాలతో పాటు తులసి వివాహాలు కూడా ప్రత్యేకంగా చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఆలయాలన్నీ కూడా సందడిగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రధాన దేవాలయాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా పౌర్ణమి సందర్భంగా సందడిగా మారిపోయింది. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిస్తుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి 360 వత్తులు ముట్టించుకుంటాము. సంవత్సరం మొత్తం ముట్టించుకోకుండా ఈరోజు ఒక్కరోజు ముట్టించుకున్న సంవత్సరం అంతా ముట్టించుకున్నట్టు. ఇక్కడ అన్ని చెట్లు, అన్ని దేవుళ్ళు, దుర్గాదేవి, సంతోషమాత, గణపతి, కృష్ణుడు, శివాలయం, ఆంజనేయ స్వామి అందరి దర్శనం అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రొద్దున్నే ఇక్కడ వస్తారు. ప్రొద్దున 6 గంటలకు లేచి కాకడార్తి చేసుకుంటారు. వివాహం చేస్తారు. అదేవిధంగా ఉసిరికకు ప్రాముఖ్యత ఏముంది? వల్ల ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ దామోదరునికి ఉసిరి అంటే చాలా ప్రీతికరము. ఈ ఉసిరి తినడం వల్ల విటమిన్ సి, సైన్స్ ప్రకారము విటమిన్ సి వస్తుంది. మళ్ళీ దామోదరునికి ఉసిరి అంటే చాలా ప్రీతికరము. అందుకోసమే ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ప్రతి కుటుంబాలు కూడా పాల్గొంటాయి. ఎందుకంటే వేకువజాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా, మళ్ళీ రాత్రి పూట కూడా ప్రత్యేకంగా హారతులు వెలిగించడము, దీపాలు వెలిగించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. చాలామంది కూడా తులసికి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తులసికి ప్రత్యేకంగా పూజలు చేస్తే దామోదరుడు దాత్రినారాయణుడుగా కూడా పిలుచుకుంటారు. ఈ తులసికి వివాహం చేస్తే ఇంటిల్లిపాది కూడా సుభిక్షంగా ఉంటుంది, నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది అని చెప్తా ఉంటారు. ప్రత్యేకమేముంది? దీపారాధన ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈరోజు అతి ముఖ్యమైన కార్తీక మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు కోటి దీపారాధన చేయడం జరుగుతున్నది శ్రీ గోపాలకృష్ణ విద్యామందిర్లో. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఈరోజు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా భక్తులైతే పేర్కొన్న పరిస్థితి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో కార్తీక పౌర్ణమికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.